గురువుగారు నమస్తే అండి. శుభాశీస్సులండి. గురువుగారు, ఘాతు ముహూర్తం, ఘాతు వారం, ఘాతు తిథి అంటారు. ఈ రోజు ధనుస్సు రాశి వారికి సంబంధించి, అదే విధంగా మకర రాశికి సంబంధించి ఘాతు ముహూర్తాలు, ఘాతు వారం, ఘాతు తిథి వాళ్ళకి అసలు ఎందుకు కలిసి రాదు, ఎందుకు కలిసి వస్తుంది అనే విషయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? చక్కగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పని, ప్రతినిత్యము ఏదో ఒక పని, ఏదో ఒక శుభకార్యము, ఏదో ఒక చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా సరే ప్రారంభం చేస్తుంటారు. అంటే ఏదైనా ఒక చిన్న వ్యాపారం, చిరు వ్యాపారం కావచ్చు, లేదా పెద్ద వ్యాపారం కావచ్చు. కానీ చిన్న వ్యాపారమా లేదంటే పెద్ద వ్యాపారమా, అది చిన్న పని పెద్ద పని అని పక్కన పెట్టేస్తే అది ఏదైనా సరే అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళు చేసే ఆ ఒక్క పని ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధి చెందడం వల్ల 10 మందికి అభివృద్ధి కలుగుతుంది, 10 మంది అభివృద్ధి చెందవచ్చు. అలాగే ఆ వ్యాపారం ప్రారంభం చేసినటువంటి వాళ్ళు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే వాళ్ళతో పాటు కూడా ఆ చేసేటువంటి పనిలో పాల్గొన్న 10 మంది కూడా చక్కగా అభివృద్ధి చెందుతారు. ప్రతి సంస్థ, అది చిరు వ్యాపారమా లేదా పెద్ద వ్యాపారమా, లేకపోతే అది ఒక పెద్ద సంస్థ, చిన్న సంస్థ, ఏదైనా సరే మనం చేసే అటువంటి సమయమే శుభ సమయం. దాన్నే గుడ్ టైం. నేను ఎవరినైనా సరే అడిగి చేసినా అడగకుండా చేసినా మనం చేసిన సమయం బాగున్నట్టయితే చక్కగా కలిసి వస్తుంది. మనం ప్రారంభం చేసిన ప్రతి కార్యం కూడాను దిగ్విజయంగా నెరవేరుతుంది. అలాగే అందులో మనకు కలిగేటువంటి ఆనందము, సంతోషము, అలాగే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, అన్ని విధాలా కూడా మనము అభివృద్ధి చెందుతూ మనం 10 మందికి కూడా మార్గాన్ని సూచించగలం. అయితే ఇక్కడ మనము ఎవరైనా సరే అడిగి చేశారా అడగకుండా చేశారా అనేది పక్కన పెట్టేస్తే మనము ప్రతి రాశి వారికి ఏవి అశుభ తిథులు, అలాగే అశుభవారము అంటే ఘాతువారము, అశుభ మాసము, ఇవి ఒకటి మనం తెలుసుకోగలిగితే మిగతాటవన్నీ కూడాను శుభమాసాలే, శుభవారాలే. ఎందుకంటే ప్రతిదీ మనము ఆచరించి చేస్తేనే చక్కగా మన కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, అలాగే దేశమంతా కూడా అభివృద్ధి చెందుతుంది. సరే, మనము చెప్పుకుంటున్నట్టు ప్రతి రాశి వారికి ఏ ఏ మాసం కలిసి వస్తుంది, ఏ మాసం కలిసి రాదో తెలుసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు ధనుసు రాశి వారికి, అలాగే ఆపోజిట్ రాశి కన్యా రాశి. ధనుసు రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ చేయకూడదు. అది వివాహ జీవిత భాగస్వామి కావచ్చు. అలాగే అంటే మనం వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళని చేసుకోకపోవడం చాలా మంచిది వీలైనంత వరకు. అలాగే మనం ఆ రాశి వాళ్ళతో వ్యాపార రీత్యా కలిసి భాగస్వాములుగా పార్ట్నర్షిప్గా కూడా చేయకూడదు. చేసినట్టయితే వాళ్ళ వల్ల నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభతిథులు, అలాగే అశుభతిథులు తదియ, అష్టమి, త్రయోదశి. ఈ 3 తిథులు కూడా ఘాతు తిథులు. మనం ఏదైనా సరే ఒక వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే ప్రతి విషయం కూడా ఒక ప్రయాణం కావచ్చు, ఏదైనా సరే ముఖ్యమైనటువంటి దూర ప్రయాణం చేసేటప్పుడు, సుదూర ప్రయాణము అంటే విదేశీయాన యోగము కానీ ఇటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా ఆచరించాలి. ప్రతి చిన్న విషయానికి ఆచరించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ప్రతి విషయాన్ని పట్టుకుంటే మనం చేయలేం. అలాగనేసి మనము ముఖ్యమైన పనులుగా ఈ తిథుల్లో చేశామంటే నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నది కూడా మనము గ్రహించుకొని అలాగే ఆచరిస్తూ వెళ్తూ ఉంటే మనం అన్నింట అభివృద్ధి చెందగలము. ఈ యొక్క రాశివారు, ధనుసు రాశివారు తదియ, అష్టమి, త్రయోదశి తిథులందు ముఖ్యమైన పనులు చేయకపోవడం చాలా మంచిది. తర్వాత ఈ రాశి వారికి ఘాతువారము, శుక్రవారము. ధనుసు రాశి వారికి ఒక శుక్రవారము ముఖ్యమైనటువంటి పనులు చేయకపోవడం చాలా మంచిది. మిగతా వారాలు కలిసి వచ్చేటువంటి వారాలు. అనగా మనకు ఘాతువారం, శుక్రవారం. ఈ శుక్రవారము ముఖ్యమైనటువంటి పనులంటే
పెళ్ళి కానీ, గృహప్రవేశం కానీ, లేదా గృహారంభం కానీ, ఇటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, అలాగే నూతన వాహనాలు ప్రారంభం చేయకపోవడం చాలా మంచిది. మిగతా వారాల్లో చక్కగా చేసుకోవచ్చు. మిగతా వారాలంటే మనకు శుక్రవారం వదిలిపెడితే శనివారం, ఆదివారం, సోమవారం, అలాగే బుధవారం, గురువారం కూడా సర్వకార్య సిద్ధిరస్తు. ఈ మిగతా వారాలలో చక్కగా సర్వకార్యాన్ని మనం ప్రారంభించుకోవచ్చు. అలాగే ధనుసు రాశి వారికి నక్షత్రాలలో ఘాతు నక్షత్రం, భరణి నక్షత్రం. భరణి నక్షత్ర జాతకులతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. ఆ రాశి వాళ్ళతో వ్యాపార రీత్యా పార్ట్నర్షిప్ చేయడం కానీ, లేదంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ, ఇదే కాకుండా మనం వివాహం చేసుకోవాలనుకున్న భరణి నక్షత్ర జాతకుల్ని ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ఆ భరణి నక్షత్ర జాతకుల వల్ల ఈ ధనుసు రాశి వారికే నష్టం జరుగుతుంది. ఆ నష్టం అనేది ఎంతవరకైనా ఉండొచ్చు. తదుపరి ఈ యొక్క ధనుసు రాశి వారికి మాసాలలోకి వచ్చేటప్పటికి శ్రావణ మాసం అత్యంత శుభమాసమైనప్పటికీ కూడా ధనుసు రాశి వారు ముఖ్యమైన పనులు ఈ మాసంలో ప్రారంభం చేయకూడదు. మిగతా మాసాలలో చేసుకోవచ్చు. అయితే శ్రావణ మాసం చాలామందికి తెలిసిన విషయమే. చాలా మంచి మాసంగా భావిస్తారు చాలా మంది శ్రావణ మాసాన్ని. అవును. ఎటువంటి అంటే పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ, ఇవే కాకుండా ఇంకా అన్నీ కూడా అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, ఇలాంటివి ప్రతి ఒక్క నూతన వ్యాపారాలు అన్నీ కూడా ప్రారంభించేటువంటి శుభమాసమే అయినప్పటికీ ధనుసు రాశి వారికి మాత్రమే ఘాతు మాసము. ఈ ధనుసు రాశి వారు మాత్రమే ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి పనులు చేయకూడదంటే చాలామంది మంచి మాసమే కదా అని చెప్పేసి వివాహం చేసుకుంటుంటారు. వివాహం అనేది నిండు 100 ఏళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలు కలిసిమెలిసి జీవితాన్ని కొనసాగించాలి. అయితే ఇక్కడ ఆ ఘాతు మాసంలో చేసుకోవడం వల్ల వీళ్ళకి కొంతవరకు ఒడిదుడుకలు, అలాగే కష్టాలు, అష్ట కష్టాలు అంటాం కదా, అలాగే కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇద్దరి మధ్య ఎడబాట్లు జరిగే అవకాశము ఉంటుంటాయి. ఒకటి పోతే ఒక సమస్య అన్నట్టుగా ఉంటుంది. అందుకనేసి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ ధనుసు రాశి వాళ్ళు ఇటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేయకపోవడం మంచిది. ఏ కార్యమైనా సరే చిన్న చిన్న విషయాలంటే చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, గృహారంభాలు, లేదంటే కొత్తగా నూతనమైనటువంటి వాహనాలు ప్రారంభం చేసుకోకపోవడం, అలాగే నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేయకపోవడం చాలా మంచిది. అలాగే ధనుసు రాశి వారు మరలా వాళ్ళకి శుభలగ్నమా అశుభ లగ్నం ఏది? మనకు 12 లగ్నాలు ఉంటాయి. 12 లగ్నాలలో ధనుసు రాశి వారికి మళ్ళీ ధనుర్లగ్నము, ధనుసు లగ్నము అనే ముహూర్తంలో ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభం చేయకూడదు. ఇది ఈ రాశి వారికి బ్యాడ్ టైం, ఘాతు అశుభ సమయము. కాబట్టి ముఖ్యమైన పనులు అంటే మామూలుగా వివాహం చేసుకునేటప్పుడు ముహూర్తం పెట్టుకుంటారు. అయితే ధనుర్లగ్న ముహూర్తం మంచిదే కదా అని చెప్పేసి అందరికీ అందరికీ శుభలగ్నమే అనుకొని పెట్టుకుంటుంటారు. అయితే ధనుసు రాశి వారికి మరలా ధనుసు లగ్నంలో వివాహం చేయకూడదు. ఇది అశుభ సమయం కాబట్టి ఆ చేసినటువంటి టైం అనేది బ్యాడ్ టైం కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైన పనులే కాదు, చిన్న చిన్న పనులు కూడా వీలైనంత వరకు కూడా చేయకూడదు. ఒకవేళ చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తున్నారనుకోండి, ఆ అక్షరాభ్యాసం అనేది మనం ఆ సమయంలో ప్రారంభించడం వల్ల చదువుకి జీవితాంతం విద్యకి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చదువు మధ్యలోనే ఆగిపోయే అవకాశము ఉంటుంది. లేదంటే ఆటంకాలంటే మనకు ఫెయిల్ కావడము, లేదంటే ఏదో కారణంగా ఆగిపోవడం, మళ్ళా కొనసాగించడం, అంటే టైం అనేది వృధా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి పనులు అనేది చేయకూడదు. లేదు నామకరణం కూడాను ఆ సమయంలో చేసినట్టయితే వాళ్లకు ఆ పెట్టినటువంటి పేరు వల్ల కూడా కలిసి రాకపోవడము, ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న విషయాలు కానీ లేదా
పెద్ద శుభకార్యాలు కానీ కూడా ఈ ధనుర్లగ్నంలో చేయకపోవడం ధనుసు రాశి వారికి కలిసి వచ్చే విషయం. మిగతా శుభలగ్నాలే, మిగతా అన్నీ కూడాను ఒక ధనుర్లగ్నం కాకుండా మిగతా అన్ని లగ్నాలు కూడా వీళ్ళకి మంచి శుభలగ్నాలే కాబట్టి మిగతా టైంలో ఏ పని చేసినా కూడా ఈ రాశి వారికి చక్కగా కలిసి వస్తుంది.